లేదా ఇప్పుడు ఒక డిఫరెంట్ చట్నీ పొడి చూపిస్తాను. టేస్ట్లోనూ చాలా బాగుంటుంది, మనకి మంచి శక్తిని ఇచ్చే ఇది వస్తుంది. దానికి వచ్చేసి 1/4 కప్పు బాదామి డ్రై రోస్ట్, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై రోస్ట్. మిరపకాయలు మన కారం తగ్గట్టుగా ఎత్తుకోవాలి, చలికాలం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఎత్తుకుంటాను. అది డ్రై రోస్ట్. గుమ్మడి గింజలు అది 1/2 కప్పు, అది డ్రై రోస్ట్. అవిసె గింజలు 1 కప్పు, అది డ్రై రోస్ట్. వేరుశనగ గుళ్ళు ఇది డ్రై రోస్ట్, అది 1 కప్పు. దాని చెప్పి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, చింతపండు, కొద్దిగా బెల్లము, వెల్లుల్లి రబ్బులు, ఎండు కొబ్బరి పొడి, ఇవన్నీ ఇప్పుడు కలిపేసుకొని మిక్సీకి చేసుకుంటాం. మనం వేయించుకునేటివన్నీ ఇప్పుడు ఫస్ట్ బాగా ఒక ప్లేట్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే ఇప్పుడు జార్లో చేసుకుంటాం. చూడండి, మన ఈ డ్రై సీడ్స్ చట్నీ పొడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని చపాతీ, రొట్టి, దోశ ఏమిటో కన్నా మంచి కాంబినేషను. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచి శక్తి వస్తుంది, మనకి స్ట్రెంగ్త్ అనేది దాంట్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది. అన్ని రకాల ఇది హెల్త్ మనకి దీంట్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ.